బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. పోలీసుల ఆంక్షలను బేఖాతరు చేస్తూ కృష్ణా జిల్లా పెడనకు చేరుకున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాబు షూరిటీ మోసం గ్యారంటీ సభకు హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై రాజకీయ కక్ష సాధిస్తోందన్నారు. కొల్లు రవీంద్ర లిక్కర్ కమిషన్లు ఇసుక మట్టి తింటున్నారని ఆరోపించారు. తాను రప్ప అంటే తప్పుడు రాతలు రాసి వక్రీకరిస్తున్నారన్నారు. మహిళని చూడకుండా కూటమి నేతలు హారికను దూషించారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, సైకోలు రాజ్యమేలుతున్నారని విమర్శలు గుప్పించారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటే సూపర్ 6 హామీలకు ఎగనామమని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఎన్డీఏ అంటే నేరాలు, ఘోరాలు, అఘాయిత్యాలు అని విమర్శించారు. ఆ మీటింగ్ లో నేను చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చాను. ఎవరిని ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని వ్యాపారాన్ని అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్పు. ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు. అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటుతో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? సుపరిపాలన తొలి అడుగు అంటూ వస్తున్నారు. అది సుపరిపాలన కాదు, సూపర్ 6 కి అగనామం పెట్టే పాలనని ప్రజలు చాలా చక్కగా అర్థం చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్డీఏ అంటే ఎన్ అంటే నేరాలు, డి అంటే దాడులు, ఏ అంటే అప్పులు అన్న టైపు పరిపాలన వారు పరిపాలిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. ఈ రోజు చేసుకుంటే 81,000 కోట్ల రూపాయలు ప్రజలకి ఎగనామం పెట్టారు. అన్ని హామీలు ఇచ్చి ఏడాది కాలంలో వాళ్ళు తీర్చాల్సినవి 81,000 కోట్లు ఈ రోజు ఎగనామం పెట్టారు. ఈ రోజు తీసుకుంటే నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి, రిజిస్ట్రేషన్ ఛార్జీల ధరలు పెరిగిపోయాయి, అలాగే విద్యుత్ ఛార్జీల ధరలు పెరిగిపోయిన పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎంత ఘోరంగా ఈ రాష్ట్రంలో ఉన్నాయో మనం అందరం చూస్తూ ఉన్నాం.